సరే ఇప్పుడు అంటే మీకొచ్చే థ్రెటనింగ్ కాల్స్ కావచ్చు, లేదా మీరు యూట్యూబ్‌లో పెట్టే వీడియోల కింద వ్యతిరేకంగా కామెంట్ చేసేవాళ్ళు కావచ్చు. అండ్ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి ఇంకా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళున్నారు. ఇంకా అది అంటే హత్య చేశారు అని చెప్పి ఆరోపించే వాళ్ళున్నారు. వాళ్ళకేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను. మీరు క్రైస్తవులైతే బైబిల్‌లో చెప్పబడిన మాట, నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడు. మీ మనస్సాక్షికి అది యాక్సిడెంట్ అని తెలిసినా కూడా ఎందుకని హత్యగా చిత్రీకరిస్తున్నారు? ఇక్కడ ఇంకో మాట మీకు ఆలోచింపజేసే మాట చెప్తాను. ఫస్ట్ డే డే 1 ఒక 10 మంది కనీసం పాస్టర్లు, పెద్ద పాస్టర్లు, 10 మంది పెద్ద పాస్టర్లు కనీసం ఇది హత్య, ఇది హత్య, ఇది హత్య అన్నారు. ఈరోజు ఇద్దరికి వచ్చారు, ఇద్దరు కదా, ఒక్కరికో ఇద్దరికో వచ్చారు వాళ్ళు. మిగిలిన 8 మంది ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు హత్య అనట్లేదు? అది కావాలి సమాధానం. ఎందుకంటే నోటీసులు ఇచ్చి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగారు. సగం మంది ఫిల్టర్ అయ్యారు. ఇంక సగం మంది పోస్ట్ మార్టం రిపోర్టు ఏంటో తెలిసింది. సగం మంది ఫిల్టర్ అయ్యారు. ఇంకా సగం మంది ఏంటంటే అక్కడ జరిగినటువంటి సన్నివేశం, ఆ బాడీని చూసిన వెంటనే అందరితో పాటు అరిచారు, కానీ ఏమైనా వ్యతిరేకత వస్తుందని తర్వాత మనస్సాక్షి చేత గద్దించబడ్డారు. లేదు ఇది హత్య కాదు అని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? అది హత్యో కాదో తెలియనప్పుడే హత్య అని అన్నటువంటి మీరు, అనుమానం అన్నటువంటి మీరు, ఇప్పుడు హత్య కాదు యాక్సిడెంట్ అని తెలిసినప్పుడు అది యాక్సిడెంట్ అని సమాజాన్ని సమాధానపరచాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, నైతిక బాధ్యత మీ మీద లేదా? ఒకవేళ మీలో ఎవరైనా కనీసం ఇద్దరు కనుక ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని ఉంటే కనుక ఇంత అల్లరి వచ్చిండేది కాదు. 17K సబ్స్క్రైబర్లు పెట్టుకున్నటువంటి చోటా బచ్చా అభినయ దర్శన కేకలేస్తేనే ఇంతమంది గందరగోళం అయితే, లక్షల మంది సబ్స్క్రైబర్లు పెట్టుకున్న మీరు ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అంటే ఎంత కామన్ ఉండేది క్రైస్తవ సమాజం? పాయింట్ అర్థమైందా? 17,000 మంది సబ్స్క్రైబర్లు పెట్టుకున్నటువంటి ఈ అడుక్కు తినే అభినయ దర్శనం రెచ్చగొడితేనే ఇంత క్రైస్తవ సమాజం గందరగోళానికి గురైపోతే, చివరికి జెసికా అక్కను కూడా బూతులు మాట్లాడే స్థితికి వస్తే, లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న మీరు ఆగండి ఇది యాక్సిడెంట్ లాగా ఉంది అని నాకు అనిపిస్తుంది. అయినా సరే పోస్ట్ మార్టం దాకా ఎదురు చూద్దాం, అంతవరకు సంయమనం పాటించండి అని చెప్పేటువంటి బాధ్యత ఎందుకు లేకుండా పోయింది మీకు? ఇప్పటికీ వీళ్ళని ఎందుకు మందలించడం లేదు, కనీసం చెప్పడం లేదు, సైలెంట్ అయిపోయి. వీళ్ళ మందలించొద్దులే, కనీసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఒక చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత హాని కలుగుతుందో, ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతే హాని కలుగుతుంది. ఒక చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత హాని కలుగుతుందో, ఒక మంచివాడు మాట్లాడకపోవడం వల్ల అంతే హాని కలుగుతుంది. ఈరోజు మౌనం వహించారు. ఎందుకు మౌనం వహించారు తెలుసా? ఇప్పుడు మాట్లాడితే సబ్స్క్రైబర్లు పోతారేమో, క్రైస్తవ సమాజానికి వ్యతిరేకులం అవుతామేమో. అంటే ఏంటి, హిందువులో లేకపోతే ఇస్లాంలో చంపారు అంటేనే సబ్స్క్రైబర్లు నిలబడతారా? అలాంటి దరిద్రులు తయారయ్యారు చాలామంది. ఇప్పుడు నేను మాట్లాడానా, సబ్స్క్రైబర్ కౌంట్ పడిపోయింది. 2 నెలలు ఒక్కరోజు గ్యాప్ లేకుండా ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. 2 months 1 day కూడా ఖాళీ లేదు నాకు. 1 day ఖాళీ లేకుండా 2 months మీటింగ్స్ ఉన్నాయి. ఫుల్ షెడ్యూల్ ఉంది, మొత్తం ఫినిష్ అయిపోయాయి. అరే నువ్వు మోసగాడివి, నువ్వు అమ్ముడు పోయావు అని మొత్తం మీటింగ్స్ క్యాన్సిల్ చేశారు. 2 నెలలు మీటింగ్ వెళ్ళిపోయాయి. తర్వాత వినపడిన బూతులు, నెక్స్ట్ వచ్చిన కామెంట్లు, వచ్చిన ఫోన్లు, ఇప్పటికి వస్తున్న ఫోన్లు, నేను ఎక్కడికైతే వెళ్తానో అక్కడ దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ బెదిరించే వ్యక్తులు ఎంత క్షోభ అనుభవించారంటే, ఎంత బాధ అనుభవించారంటే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. ఇంకెవరికి, మానవుడు అనేవాడికి ఎవరికి తెలియదు, దేవుడికి తప్ప. ఒకవేళ చెప్పినా సరే అర్థం కాదు, అది అంత క్షోభ అనుభవించాను. నేను ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, నిజం చెప్తే అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేయడం లేదు. అబద్ధానికి
రుచి మరిగారు, అలవాటు పడ్డారు, నిజం నచ్చకుండా పోయింది. ఈరోజు పెద్ద పెద్దగా వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఆ రోజు ప్రవీణ్ అన్న మరణించినప్పుడు చివరికి ఫారిన్లో ఉన్నా సరే స్పందించారు వీడియో రూపంలో. ఏమైంది ఇప్పుడు? ఎందుకు స్పందించాలి మీరు? ఎందుకు మాట్లాడలే మీరు? అంటే చనిపోయిన రోజు మాట్లాడితే కవరేజ్ ఉంటుందనా? చనిపోయిన రోజు మాట్లాడితే కవరేజ్ ఉంటుంది కదా మీరు మాట్లాడింది? కాదు. అవునంటే అవును, కాదంటే కాదు అని యేసుప్రభువు నేర్పిస్తే మీరు ఎలా పాస్టర్లు అయ్యారు ఈ మాటను అతిక్రమించి? యేసుప్రభువు చెప్పినటువంటి ప్రమాణాన్ని తొంగలో దొక్కి మీరు ఎలా పాస్టర్లు అయ్యారు? సబ్స్క్రైబర్లు పోతే నష్టం ఏంటి? మీరు దాని మీద బతుకుతున్నారా? వ్యూవర్షిప్ పోతే నష్టం ఏంటి? దాని మీద బ్రతుకుతున్నారా? క్రైస్తవ సమాజం ఎదురు తిరుగుతుందంటే అలాంటి క్రైస్తవ సమాజం నీకెందుకు? నిజం చెప్తే అర్థం చేసుకోలేని క్రైస్తవ సమాజం నీకెందుకు అసలు? నేను ఇదే అనుకున్నా మనసులో. మీరు నన్ను వ్యతిరేకించడం కాదు, నేనే మిమ్మల్ని వదిలిపెట్టేసాను వెళ్ళిపోండి అనిపించి మనసులో భయపడం. ఎందుకని? నిజం చెప్తే అర్థం చేసుకోలేని పరిపక్వత లేని వాళ్ళు 2 నెలల మీటింగ్లు క్యాన్సిల్ చేశారు. అనిపించింది దేవుని దయ వల్ల ఇలాంటిది ఒకటి జరిగింది కాబట్టి, అంటే ఈ కోణంలో చెప్తాను, మరి ఆయన చచ్చిపోయిన దేవుని దయని కాదు దాని అర్థం. వీళ్ళ నిజ స్వరూపాలు తెలిసే నాకు. నా ఫ్రెండ్ ఒక వ్యక్తి నాకు కాల్ చేస్తున్నాడు, 2 నెలల మీటింగ్లు పోయాయని అస్సలు బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను పిలిచింది ఏదో సోషల్ మీడియాలో కొంచెం కనబడుతున్నావని, నువ్వు వస్తే 10 మంది వస్తారని, 10 రూపాయలు సంపాదించుకోవచ్చు అని పిలిచారే తప్ప నిజంగా వాక్యం వినడానికి పిలిచిన కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుందే మంచిది, దాన్ని బట్టి నువ్వు సంతోషపడన్నాడు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి. వెళ్ళరు కదా వాళ్ళ దగ్గరికి అనిపించింది. అంతే కదా, ఒక సభ పెట్టాలంటే, ఒక మీటింగ్ పెట్టాలంటే వాక్యాన్ని బట్టి. ఈరోజు ఎలా పెడుతున్నా తెలుసా? పాపులారిటీని బట్టి, సర్క్యులేషన్ బట్టి. ఈ వ్యక్తి వస్తే ఎంతమంది వస్తారు, ఎంతమంది వస్తే మనకి ఎంత వస్తుంది కానుక రూపంలో. దరిద్రులు కదా, అష్టదరిద్రులు కదా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఆ రోజు హత్య అని కేకలేసిన మీరు ఈరోజు హత్య కాదని తెలిసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? చెడ్డవాడు మాట్లాడడం వల్ల సమాజానికి ఎంత గందరగోళం కలుగుతుందో, మంచివాడు మాట్లాడకపోవడం వల్ల కూడా అంతే గందరగోళం కలుగుతుంది. ఎందుకు మాట్లాడలేదు మీరు అసలు? ఇప్పటికైనా బయటకు వచ్చి ఇది యాక్సిడెంట్ అని మాట్లాడండి, సమాజం శాంతిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నన్ను విలన్గా చూస్తున్నారు, వీళ్ళకి నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అసలు నన్ను చూడగానే వాళ్ళు ఒకలాగా అనుకుంటారు, కానీ మీ మాట వింటున్నారు కదా. కనీసం 10 మంది మీ మాట వింటారేమో, ఇంకొక వ్యక్తి 10 మంది వింటారు, ఇంకొక వ్యక్తి మాటలు 10 మంది వింటారేమో. కనీసం 50% అయినా చల్లబడుతుంది కదా, తీవ్ర తగ్గుతుంది కదా. ఎందుకు ఆ బాధ్యత లేదా, ఆ నైతిక బాధ్యత లేదా? ఇటు అభినయ దర్శనం వాడు లైవ్ పెట్టి రెచ్చగొడుతున్నాడు, ఇంకా న్యాయం జరగాలి, కదిలిరండి, అది చేయండి, ఇది చేయండి అని. ఫ్యామిలీ వాళ్ళని నిరాహార దీక్ష చేస్తాడంట, సైలెంట్ అయిపోయిన వాళ్ళని అంటున్నాడు. ప్రతి ఒక్కరిని నేను ఫ్రెండ్ని ఆయన తాగడు అని చెప్పి ఆయన ఒక పక్క మాట్లాడు. ఫ్యామిలీని, కుటుంబాన్ని అంటాడు. మీకు చేవ చచ్చారా మీరు అని అడుగుతున్నాడు. చనిపోయి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు చేవ చచ్చిందంట, ఈయనకు మాత్రం ఎక్కడైనా బాధ వచ్చిందంట. అసలు కట్టుకున్న భార్య మౌనంగా ఉంటే మొదటి భార్య నేనేటట్టు వాగుతున్నాడు వీడు. అసలు భార్య కాకుండా పోయింది వీడి దృష్టిలో. వీడి అసలైన భార్యలాగా తయారవుతున్నాడు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమి లేదు. ఈ మరణం అనేది కొంచెం చల్లబడింది అనుకోండి, వీడికి డబ్బు రాదు, ఆ ట్రాన్సాక్షన్ జరగదు. ఇప్పుడు బెడ్ ఉలిక్కి పడాడని తీసుకుని వెళ్తేనే కదా అంతరం కట్టే తాయితీ కట్టు వాడు 4 రూపాయలు తీసుకొని ఆ రోజు తింటాడు. భూత వైద్యుడు కంటే దరిద్రులు వీళ్ళు. అంటే మరి కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాడు? సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది, ఆయన డ్రింక్ చేసినట్టు కనిపిస్తుంది, యాక్సిడెంట్ అయిన విజువల్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం ఉంది, అయినా కానీ కళ్ళకి ఏం కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎవరి చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు గమనించండి, నేను నిన్న వీడియో పెడితే 50-50 కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ రోజు 10 మంది కూడా మంచిగా మాట్లాడలే. చివరికి నా సబ్స్క్రైబర్లు, చివరికి నా క్లోజ్ ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా, తొందరపడి మాట్లాడినావు ఏమో, చెప్పింది నిజమే కానీ తొందరపడ్డావు అన్నట్టుగా అన్నారు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా, నువ్వు ఒక్కడివే నిజం పట్టుకొని నిలవబడ్డావు, దేవుడు నీకు తోడుంటాడు పద అనే దగ్గరకు వచ్చారు. 50% మార్చగలిగానా? 50% మార్చగలిగానా? ఇంకొకటి మాట్లాడితే ఇప్పుడు చల్లబడింది చాలా మట్టుకు. చల్లబడి ఇప్పుడు నాకు ఫోన్లు ఎలా వస్తున్నాయి తెలుసా, అన్న పలానా ఇన్ఫర్మేషన్ మాకు దొరికింది, ఇదిగోండి, ఏది యాక్సిడెంట్ అనే దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు. ముందేంటి అనుమానించారు, నన్ను నా బంధువులు, స్నేహితులు అనుమానించారు, నా క్లోజ్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు అనుమానించారు. ఇంకో మాట ఏం చెప్పారు తెలుసా, నువ్వు చెప్పేది నిజమే కానీ ఇప్పుడు చెప్పొద్దు, ఎమోషన్లో ఉన్నారు, అందరు తిరగబడతారు అని చెప్పారు. నేను అన్నాను, తిరగబడే వాళ్ళు నాకు వద్దు, నా మాటను అర్థం చేసుకున్నా నాకు కావాలి. ఆ రోజు నిలవబడ్డాను. ఈరోజు ఐజీ ప్రెస్ రిపోర్ట్ బట్టి చెప్పేశాడు. ఇప్పుడు
నిలవబడింది ఎవరు అంటే నిజం చెప్పి మనమే. పాల్ గారు జాన్ పాల్ ఒక్కడే ఒకవైపు ఉంటాడు, మిగిలిన వాళ్ళంతా ఒకవైపు ఉంటారు. యాక్చువల్గా ఒకవేళ నిజమైతే జాన్ పాల్ నిజం కావాలి, లేదా అబద్ధం అయితే జాన్ పాల్ అబద్ధం కావాలి. అసలు ఈ మార్క్ మన నిజాయితీని బట్టి వచ్చింది. వర్షం వచ్చినప్పుడు చెత్తంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. వర్షం వస్తే రాయి మిగులుతుంది, రాయి అక్కడే ఉంటుంది, తేటగా ఉంటుంది, చెత్తంతా ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది. వర్షం పడింది 20 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో, ఈ చెత్తంతటిని ఉడుచుకొని మేము పక్కన పెట్టేసింది. నిజం మాట్లాడరు వీళ్ళు, నిజాయితీగా ఉండరు వీళ్ళు, నిజం అని తెలిసినా ఒప్పుకోలేరు వీళ్ళు మనుషుల ఆదరణ కోసం, మనుషుల ముఖస్థుతి కోసం, మనుషుల మెప్పు కోసం బ్రతుకుతారు వీళ్ళు. అది ఆ పక్క జానపాల వాడు ఉన్నాడే, వాడు నిజాయితీగా మాట్లాడతాడు ఏ సందర్భమైనా సరే. ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఏదైనా విషయం జరిగితే నిజాన్ని నిజంగా చెప్తాను నేను. మనం రాయిగా మిగిలిపోయాం, చెత్తంతా ఒకవైపు వచ్చింది, చాలు. ప్రాబ్లం ఏంటంటే మీరు అంటున్నట్టు ఆ చెత్త అంతా ఒక దగ్గరికి వెళ్ళింది, అవును, కానీ అయినా మళ్ళీ గాలికి ఎన్నికొచ్చి ఇది ఇదే అని చెప్పి మాట్లాడే సిచ్యువేషన్స్. చెత్త ఇంక వెనక రాదు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టి ఎప్పుడైతే మాట్లాడాడో గీత గీసేశాడు, చెత్త ఇటువైపు రాకూడదు అని. ఎందుకంటే అంతకుముందు మాట్లాడుంటేనే ఈ మార్క్ పడుతుంది. ప్రెస్ రిపోర్ట్ రాకముందు మాట్లాడుంటేనే ఆ నిజాయితీ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ బాధ్యత కానీ, ఆ క్రైస్తవ సమాజం పట్ల ఆందోళన కానీ, ఆ చనిపోయిన వ్యక్తి పట్ల బాధ్యత కానీ, కుటుంబం పట్ల సానుభూతి కానీ, ఇవన్నీ కానీ అంతకుముందు జరగాలి. నేనేం మాట్లాడింది తెలుసా, అది దాంట్లో ఆయన యాక్సిడెంట్లో మరణించి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుందని చెప్పలే నేను. 100కి 200% ఇది ప్రమాదమే. ఆ లిక్కర్ మాటలో ఉన్నది ఆయనే. ఆయన మరణించినప్పుడు మీరు చూసారు లేదో, నేను అందులో చెప్పాను, చూసారు లేదో, ఆయన ముఖం ఫ్లష్ అయింది, ఉబికింది. అది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్టు. నంబర్ 1 200% యాక్సిడెంట్. నంబర్ 2 ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నది ఆయన. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసు, ఆయన నడక కానీ ఆయన వాలకం కానీ నాకు తెలుసు. నంబర్ 3 అది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్టు. 3 విషయాలు చెప్పాను. కయ్యమని వేశారు. ఈ అభినయ దర్శనం అన్నాడు 1000 మందిని వేసుకొస్తా ఇంటి మీద దాడికి అన్నాడు. చెప్పాను, ఐజీ గారు యాజ్ ఇట్ ఈజ్ చెప్పారు. ఐజీ గారు ప్రెస్ రిపోర్ట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే నేను అప్పుడు ఒక మీటింగ్లో ఉన్నా. మీటింగ్లో కూర్చోన్నా, విపరీతంగా ఫోన్స్ వస్తున్నాయి, మెసేజ్లు వస్తున్నాయి. ఏంటబ్బా అని చూస్తే, అన్న మీ అవమానానికి ఈరోజు ప్రతిఫలం వచ్చిందన్న, మీరు చెప్పిందే చెప్తున్నారన్న అక్కడ, చాలు ఇదే విజయం అవుతుంది. ఇంకో విషయం చెప్పమంటావా, నేను ఈ వాట్సాప్లో నా క్లోజ్ సర్కిల్ వ్యక్తులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆడియో పంపించాను. ఓకే, బండి ఎందుకు మీద పడింది, ఆ సిచ్యువేషన్ని యాజ్ ఇట్ ఈస్ సీన్ కన్స్ట్రక్షన్ని, ఇలా వెళ్ళుంటాడు, ఇలా జరిగి ఉంటుంది, ఇలా పడి ఉంటాడు, సో ఇది పరిస్థితి, ఎందుకు ఇక్కడ గాయమైంది, ఇవన్నీ చెప్పాను నేను. ఈ ఆడియో ఏదైతే విన్నారో వాళ్ళు, నువ్వు చెప్పిన తర్వాత పోలీస్ చెప్తున్నారా, పోలీస్ చెప్పిన తర్వాత నువ్వు చెప్తున్నావా అని అడిగారు. ఇంతకంటే విక్టరీ ఉంటుందా? అంతే కదా. ఎగ్జాక్ట్గా నువ్వేం చెప్పావు పోలీసులు అదే చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్పారు నువ్వు అదే చెప్తున్నావు. అంత యాక్యురేట్గా ఎలా మనం ప్రెడిక్ట్ చేయగలిగాము? ఆ సన్నివేశంలో నుంచి బయటకు వచ్చి నిలవబడి న్యూట్రల్గా ఏది నిజమని ఆలోచిస్తే అలా తెలిసిపోతుంది. లేకుండా సన్నివేశంలో ఇన్వాల్వ్ అయిపోయి నెత్తిన ఎమోషన్ అంతా వేసుకొని ఎవడో చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని ప్రీ ఆక్యుపైడ్ మైండ్తో హత్య అంటే ఎప్పటికీ అర్థం కాదు. జస్ట్ సీన్లో నుంచి బయటికి రా, న్యూట్రల్ మైండ్తో నాకు నిజం కావాలి అని ఆలోచిస్తే ఒక్క సీసీటీవీ ఫుటేజ్ చాలు నీకు అది యాక్సిడెంట్ అని చెప్పడానికి. ఈరోజు మనం పక్కకు వచ్చాం. ఈ మిగతా పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో మౌనంగా ఉన్నారు కదా, బాధ్యత రహితులుగా మారిపోయారు, బాధ్యత రహితులుగా. వీళ్ళు చూస్తే నాకు ఇప్పుడు కోపం వస్తుంది. అసలు ఏ విధమైన పాస్టర్లరా మీరు? మొత్తం రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు, అటు హైందవులు, క్రిస్టియన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరినొకరు ర్యాగింగ్ చేసుకుంటూ, ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి, బూతులు మాట్లాడుకునే పరిస్థితి వచ్చి గందరగోళం మండుతూ ఉంటే తెలుగు రాష్ట్రాలు, ఇదేంటో తెలియక మీకు బాధ్యత లేదా? ఇది యాక్సిడెంట్ లాగుందని చెప్పే బాధ్యత లేదా? ముందు రోజు హత్య అని మాట్లాడి మీరు తర్వాత ఎందుకని దాని గురించి మాట్లాడలే? ఒక వ్యక్తిని అడిగితే నా దగ్గర ఆధారాలు లేవు, అనుమానాలు ఉన్నాయి అంటున్నాడు. కడుపు అన్నం తింటున్నావా, అనుమానం తింటున్నావా? చదువుకుని ఏం ప్రయోజనం అసలు? ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు అది ఎలాగుందో అర్థం చేసుకోలేవు, ఈ మాత్రం అర్థం చేసుకోలేదు నువ్వు. నేను స్పాట్లోకి వెళ్ళా, చూడలేదు మీరు, నేను చూడలే, స్పాట్లోకి వెళ్ళా. ఐజీ ప్రెస్ రిపోర్ట్ పెట్టి ఆ పడినటువంటి చోటు క్రెసెంట్ అర్ధచంద్రాకారంలో ఉంది అని చెప్పాడు ఆయన.
నేను డే 1 చెప్పాను, అంటే నా క్లోజ్ సర్కిల్లోను. తర్వాత నా వీడియోలో మొదటి వీడియోలో చెప్పాను ఏంటంటే, హైవే అన్నది ఎత్తుగుంటుంది, దాని కింద కాలువలాగా ఉంటుంది, గుంత పల్లవ ప్రదేశం ఉంటుంది, పై నుంచి పల్లవ ప్రదేశంలో పడితే బండి మీదనే పడుతుంది, మీదనే పడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాను. దానిని ఐజీ మీటింగ్ పెట్టి ప్రెస్ పెట్టి చెప్తున్నాడు, క్రెసెంట్ అని చెప్పాడు ఆయన, అర్ధచంద్రాకారం అని. కామన్ సెన్స్ కదా ఇది. హైవే మీద వెళ్తుంటాం కదా, ఎప్పుడైనా ఫ్లడ్స్ రాకుండా వర్షానికి నీకు కొట్టుకొని పోకుండా ఎత్తు కడతారు, పైన కడతారు. ఎత్తు కట్టాలంటే మట్టి ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువైపు జేసీబీతో లోడి పైన వేయాలి. సో హైవే ఎత్తుకుందంటే కింద పల్ల ప్రాంతం ఉంటుంది, అక్కడి నుంచి పడ్డాడంటే గుంతలో పడతాడు, వచ్చి గుంతలో పడితే బండి ఎక్కడ పడుతుంది? మీదనే పడుతుంది. ఇది నేను డే 1 చెప్పాను నా సర్క్యులేషన్లో. నేను ఎప్పుడైతే కన్విన్స్ అయ్యానో అది యాక్సిడెంట్ అని ఆ డే 1 చెప్పాను. నా వీడియోలో కూడా మాట్లాడాను, ఆయన పడింది గొంతులో అయినప్పుడు బండి మీదనే పడుతుంది, మీదనే పడడానికి ఛాన్సెస్ ఉంటాయి అని డే 1 చెప్పాను. దాన్ని 14 రోజుల తర్వాత పోలీసు ప్రెస్ రిపోర్ట్ పెట్టి చెప్పారు. కామన్ సెన్స్ అంటారు దీని, అంతే. కామన్ సెన్స్. మీకెందుకు కామన్ సెన్స్ లేకుండా పోయింది? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని మీరు స్పాట్కి వెళ్ళి ఏం చూశారు? గొడ్డగోబ లెక్క. వీడంటాడు అభినయ దర్శన్ అంటాడు, అసలు జాన్పాల్ రాజమండ్రి రాలేదు, జాన్పాల్ స్పాట్ని చూడలేదంటే చూసేవి ఎలగబెట్టావు నువ్వు ఇంతకి. చూసేమి ఎలగబెట్టావు? గొడ్డగోబ లెక్క గుడ్లపు కింద చూసావు కదా, ఏం కనిపెట్టావు అక్కడ? నేను చూడలే. కానీ హైవే అంటే ఎలాగుంటుంది? కామన్ సెన్స్ అది. చూశాను నేను. అన్నీ చూసే గుర్తుపడతారంటే కుదరదు. అలాగైతే అభినయ దర్శన్ తనలో మెదడు ఉండదని చూసి గుర్తుపడతామంటే ఎప్పుడు మీరు నిర్ధారణ చేసుకుంటారు? పగలగొట్టి చూసినప్పుడే కదా. కాబట్టి ఆడి తనలో మెదడు ఉంది, పని చేయకపోయినా సరే ఉంటుంది. చూడకపోయినా నేను నమ్ముతున్నా, ఎందుకంటే అది కామన్ సెన్స్ అంటారు దాన్ని, కామన్ సెన్స్ అంటారు. లేదు నేను గుడ్లప్పకి చూస్తేనే అంటే తల తీసేయాలి, కొబ్బరి బండం లెక్క కదా. జాన్పాల్ రాజమండ్రి రాలేదు, జాన్పాల్ స్పాట్ చూడలేదు, మరి చూసేమి ఎలగబెట్టావరా? అడుగు తిండిది నేర్చుకున్నావా? సమాజాన్ని గందరగోళానికి గురి చేసావా? చూడకుండా గుర్తెరిగినోడు మేధావి, తెలివైనోడు. అన్నీ చూడాల్సిన అక్కర్లే, అన్నీ చూడాల్సిన అక్కర్లే. అలాగైతే చూస్తేనే కొన్ని తెలుస్తాయంటే కనుక నీ తలలో మెదడు ఉందని నేను నమ్ముతున్నా. చూడకుండానే చూసే నమ్ము అంటే ఏం చేస్తావు చూడు, మరి అర్థమయ్యే ఉంటుంది. అర్థం కావాలి.